చుట్టూ కలువ రేకుల వంటి ఆ యొక్క స్త్రీల పుష్పముల పోలు గలదివే గ్రనంబో స్త్రీల పుష్పముల పోలు గలదివే గ్రనంబో శ్రీకారముల పోలు జయ శుభ్రుడు అలాగే కాదు ఆ యొక్క చెవులు చూసావా శ్రీ అనే అక్షరం శ్రీ అనే అక్షరం రాస్తే అలాంటి చెవులు కలిగితే శ్రీ చూసావా అంతేకాదు చెట్టిల్లో కొండ పండుల కోరు గడ్డమోవి చెట్టిల్లు చూసావా ఎలా అనుకుంటున్నావు చెట్టిల్లు నిలువుటి అర్థాలు నిలువుటి అర్థం ఎలా ఉంటుందో అలాంటి చెట్లు కలిగిన స్త్రీ ఈ యొక్క పెదవులు దొండ పండు వలె ఎర్రటి అందముతో మలిమలుస్తున్నది సేవక దొండ పండు లాంటి ఆ యొక్క ఛాయ అంతేకాదు సేవక కుంభమున పోలు కలిక కుజంబులు సింహ మధ్యమున పోలు చెలియనడుమో ఏనుగు వక్షస్థలమైనటువంటి ఆ యొక్క అలాంటి కుచంబులు కలిగిన స్త్రీ అలా చూస్తే తెలిసిపోతుంది సేవక సింహానికి నడుము ఎలా ఉంటుందో అలాంటి నడుము కలిగినటువంటి కాంతాము ఎలా ఉంటుంది అలాంటి నడుము కలిగినటువంటి స్త్రీ చూస్తే సేవక రంభజంబున మీరు రమణి తొడలో సింహ మధ్యమున పోలు చెలియ నడుము సేవక రంభజంబున మీరు రమణి తొడలో మొదట జంబున మీరు ముదుల నటులో ఎలా ఉంటుందో అలాంటి తోడలు ఆమె వయసు ఎంత ఉంటుంది చూస్తే తెలియదు వయసు ఎంత ఉంటుంది అంతేకాదు 37 ఎట్లుంటుంది తెలీదా ఆరటి స్తంభము ఎట్లుంటుంది నున్నగా తాకితే ఎలా ఉంటుంది 87 ఎట్లుంటుందమ్మా సప్తకాంచనమున పోలు తరుణివేమో సృష్టికి నిలవై ఈ బాల సృష్టి కొరకు ఎంతటి సుందరి Bye.
తాతావా 10 రూపాయలు టీ తాతావా మా నాన్నగారు అమ్ముతారు 10 రూపాయలు టీ 10 రూపాయలు నువ్వు దాన్ని చెప్తాను 10 రూపాయలు టీ 10 నైనా నీ 10 రూపాయలు టీ కావాలా చుట్టూ మీ జాతి దగ్గర తీసుకొస్తాను మా రాజు గారి దగ్గర ఓ ఎంత మీ అంత టీ టీ అమ్ముతాను నన్ను పలకరించమంటావా కూర్చోరు ఓ నల్ల పిల్ల ఎర్ర పిల్ల ಹೆಂಗಿಂದು ಬಂದೆ ಪೋರ ಕುಕ್ಕ మా అప్ప నేను అనలే స్వామి ఎవరంటున్నావు ఆ అమ్మనింది నువ్వు పోయి పలకించి రాలంటువా ఏమ్మా ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చినావన్నా పోరా కుక్క దూరంగా నుంచి మాట్లాడు నేను అనలేస్తారా సర్కార్ మీ ఉప్పు తిని మీ గుడ్డ కట్టి మీ మందు తాగి మీ బీడి తాగి నేను అందునా ఇంకొకసారి పలకరించు ఇంకోసారి పలికించమంటావా నీ పేరే అమ్మా పోరా గాడిద నేను అనలేదునా మాట్లాడావురా నేను పోయినా మా ఎదురుకు వచ్చినావంటే పర కుక్కనే నీకేం పని అంటే పోరా పోరా గాడిద అలాంటి నువ్వు వెళ్ళాలి నువ్వు స్టార్ట్ తీసుకో మాట్లాడతాను చూడు మాలిని కన్నెత్తి చూడవే అమ్మ పలకలా అమ్మ ఉలకలా మౌనంగా ఉన్నది అవునా ఏ కాంతామణి అమ్మ పలుకుంది చూసుకున్నావా సరే
ఇట్లా ఉంటుందా నువ్వు ఆడిపోయినా గుమ్మని ఉంటే నువ్వు సేవక వలపుకనే నిలుపా అయ్యో కృష్ణ వాసుదేవా పరస్పర ఈ యొక్క లావణ్యమైనటువంటి సుందరి ఒక్కసారి పొందుకున్న జీవితాంతం ఆ యొక్క మనసులో ఆ యొక్క కోరిక అలానే ఉంటుంది. అంగిట్లో వస్తువులా కాటికి వచ్చేస్తారమ్మా ఇంటిగాదిది రతనాల కుంటెగాని ఇంటిగాదిది రతనాల కుంటెగాని మంటగాదిది ఛాతికు మంటిగాని దీనికి అందం ఏర్పరిచినటువంటి అనుకున్నకు చెల్లునే అందమహా ఈ యొక్క అందాన్ని ఏ దీనితో వర్ణించినా చెప్పను ఎంతో ఆ కవి కూడా నీ ముందు ఏం చేయలేవు అలా వర్ణించావు సేవక నా మాటలకు పుణ్యాత్మ రోయకరో